బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లా వడియారంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వడియారం బైపాస్ వద్ద ముందు వెళ్తున్న లారీని అతివేగంతో వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక లారీ క్యాబిన్ లో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో లారీలో మొత్తం 15 మంది ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ నుంచి మేకల లోడుతో హైదరాబాద్ వెళ్తుండగా ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం క్షతగాత్రులను తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అటు ప్రమాదంలో మృతదేహం క్యాబిన్ లోనే ఇరుక్కుపోవడంతో క్రేన్ సహాయంతో వెలికితీశారు. మృతులంతా మధ్యప్రదేశ్ కి చెందిన వారిగా గుర్తించారు. వారి వివరాలు తెలియాల్సి ఉందంటున్నారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ అందిస్తారు. రైట్ దుర్గారెడ్డి, మెదక్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం 44వ జాతీయ రహదారిపై ఉదయం 5 గంటల ప్రాంతంలో మాత్రము లారీలు ఓవర్ స్పీడ్ గా వచ్చి ఒక లారీని వెనుక నుండి మరో లారీ మధ్యప్రదేశ్ నుండి హైదరాబాద్ మేకల్లోడితో వచ్చిన లారీ ఢీకొన్నది. ఈ ప్రమాదంలో మాత్రము లారీ క్యాబిన్ లో నలుగురు ఇట్టుకొని చనిపోవడం జరిగింది. దీంట్లో మాత్రము రాజు, మనీష్ అని ఇద్దరు మహారాష్ట్రకు సంబంధించిన 20 పేర్లు మాత్రము పోలీసులు గుర్తించారు. మరో 2 పేర్లు గుర్తించాల్సిన అవసరం ఉంది. నిజంగానే ఉదయం 5 గంటల ప్రాంతంలో ఒక లారీని ఓవర్టేక్ సమయంలో మాత్రం వెనుక లారీని ఢీకొన్న ప్రమాదంలో మాత్రం క్యాబిన్ లో 10 మంది కూర్చున్నారు. ఆ తర్వాత మేకల లోడ్ తోటి పైన మేకల లోడ్ మీద కూడా కొంతమంది కూర్చుని ప్రయాణం చేస్తున్నట్టు కొంత సమాచారం అయితే వచ్చింది. అందులో నలుగురు ఒకరిద్దరు కూడా ఎగిరిపడ్డారు. వాళ్ళు కూడా తీవ్ర గాయాలయ్యాయి. మన నలుగురు పరిస్థితి విషమంగా ఉంటే తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ చనిపోయిన వాళ్ళు ఎవరెవరు, క్షతగాత్రులు ఎవరెవరైనా పరిశీలించి ఆ తర్వాత గాయపడ్డ వారిని ప్రథమ చికిత్స నిర్వహించి హైదరాబాద్ తరలించే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు. రత్న. రైట్, థాంక్యూ దుర్గారెడ్డి.